డేరా బాబాకు మళ్ళీ పేరోల్ వచ్చింది. పేరోల్ మీద మళ్ళీ ఆయన విడుదలయ్యారు. 30 రోజుల పేరోల్. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నదానికంటే కూడా బయట ఉండడమే ఎక్కువ. ఆయనను గుర్మీత్ రామ్ రహీం సింగ్ అని కూడా పిలుస్తారు. ఆయన డేరా సత్యసౌదా నడిపిస్తుంటాడు. ముఖ్యంగా పంజాబ్ హర్యానాలో ఆయనకు చాలా అనుచరగణం ఉంది. లక్షల్లో, ఒకళ్ళు ఇద్దరు కాదు, లక్షల్లో. ఆయన ఎవరికి ఓట్లు వేయాలనుకుంటే వాళ్ళకి వేయించగలుగుతాడు, ఎవరిని గెలిపించాలనుకుంటాడో ప్రభావం చూపగలుగుతాడు, చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపగలుగుతాడు. కాబట్టి ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఆయనకు పెరోల్ రావడం, ఆయన బయటకు వచ్చి బహిరంగ ప్రచారం చేయలేడు, జైల్లో ఉన్నాడు, కేసు ఉంది కాబట్టి రహస్యంగానే తన అనుచరుల ద్వారా ఇప్పుడు 2014 తర్వాత బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి సపోర్టుగా అనేక ఎన్నికల్లో ప్రచారం చేశాడు. ఇప్పటివరకు బీజేపీని హర్యానాలో గెలిపించగలిగాడు. పంజాబ్లో కూడా ఆ ప్రయత్నం చేస్తున్నది ఈసారి బీజేపీ. ఆయన తన ఇద్దరి అనుచరుల మీద అత్యాచారం చేశాడని, స్త్రీలు అత్యాచారం చేశాడనే కేసులో ఆయనకి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆ జైలు శిక్ష ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నాడు. ఆయన ఒక కేసు కదా, ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసు ఉంది ఆయన మీద. అయితే ఆ కేసు ముందు శిక్ష పడింది. రామచంద్ర ఛత్రపతి అతను డేరాలో చేస్తున్న అక్రమాలు, లైంగిక దాడులు వీటన్నిటిని బయటపెట్టాడు. బయటపెట్టిన తర్వాత 2002లో అతన్ని కాల్చి చంపేశారు. దాని మీద ఈయనకు సిబిఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. తర్వాత పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు దాన్ని రద్దు చేసింది 2026లో. అలాగే రంజిత్ సింగ్ అనే అతని మర్డర్ కేసు ఉంది ఇతని మీద. రంజిత్ సింగ్ డేరాలో జరుగుతున్న అక్రమాలన్నింటినీ బయటికి లీక్ చేస్తున్నాడు అనే ఆరోపణ మీద అతన్ని చంపేశారు 2002లో. సిబిఐ కోర్టు దాని మీద కూడా జీవిత ఖైదు విధించింది డేరా బాబాకు. హైకోర్టు ఈ విచారణలో లోపాలున్నాయనే పేరుతో అతన్ని నిర్దోషిగా విడుదల చేశాయి. ఇంకొన్ని కేసులు నడుస్తున్నాయి ఇప్పటికీ. అతని అనుచరులను బలవంతంగా నపుంసకత్వం చేశాడని అనుచరులు చాలామంది మీద, 400 మంది అనేది ఒక అంచనా, 400 మంది మీద అలా చేశాడనే కేసు సీరియస్గా నడుస్తున్నది ఇప్పుడు. ఆ కేసు ఏమవుతుంది, సీరియస్గా అయితే విచారణ జరుగుతున్నది కానీ కోర్టులో ఏమవుతుందని తెలియదు. ఈ మధ్య ఒక బాధితుడు అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కోర్టు సాక్ష్యంగా పాల్గొదలుచుకుంటే కోర్టు తిరస్కరించింది. కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేము.